నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు కటకం శంకర్. నా ప్రొఫెషన్ హెల్త్ ఎడ్యుకేషన్. నా ఇష్టమైన పని సైకలాజికల్ కౌన్సిలింగ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. విద్యార్థులు తమ ఊహాశక్తిని తమ విజయానికి మలుచుకోవడం ఎలా అనే విషయం గురించి మనం చర్చించబోతున్నాం. ఊహాశక్తి అందుకంటే గొప్పది. ఎందుకంటే ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత తను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఊహాశక్తి. ఒకసారి మీ చుట్టూన్న పరిసరాలు చూడండి. మీరు చూస్తున్న టీవీ, మీ చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువులు, మీ చేతిలో ఉన్న గ్యాడ్జెట్, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేను చూస్తున్న కెమెరా, ఇవి ఆకాశం నుంచి చూడపడలేదు, భూమిని తవ్వి తీయలేదు. ఎవరో ఒకరు, ఒక సైంటిస్ట్, ఒక మేధావి మొదటిసారి తన ఊహల్లో కలగని ఇలాంటి ఒక వస్తువు అవసరమని ఊహించి దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి వస్తువు, ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రతి వస్తువు రెండుసార్లు తయారు చేయబడింది. ఒకటి ఒక మనిషి మేధస్సులో, రెండవది భూమి మీద. అయితే ఊహాశక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఊహాశక్తితో ఏం లాభాలు ఉన్నాయి, ఊహాశక్తి నిజంగా అంత గొప్పదా, మరి ఇంతకు మనకు ఊహాశక్తి ఉందా లేదా, ప్లస్ ఈ ఊహాశక్తిని విద్యార్థులు తమ విజయానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. మొదట, ఇంతకు నాకు ఊహాశక్తి ఉందా లేదా అనే ఫస్ట్ డౌట్, రైట్? ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే, నేను చెప్పినట్టు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు. మీరు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మీ రిఫ్రిజిరేటర్కి దగ్గరికి వెళ్ళారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు. చల్ల గాలి మీ చేతిని తాకింది. లోపల చేయి పెట్టి నిమ్మకాయని బయట తీశారు. ఒక ఎల్లో కలర్డ్ బ్యూటిఫుల్ ఫైన్ షేప్డ్ నిమ్మకాయ వచ్చింది. అది చాలా చల్లగా ఉంది, మెత్తగా ఉంది. దాన్ని తీసుకొని కిచెన్లోకి వెళ్ళారు. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ షార్ప్ నైఫ్ ఉంది. దాంతో ఆ నిమ్మకాయని సగానికి కోసారు. ఇట్లా కోస్తున్నప్పుడు ఆ నిమ్మకాయ నుంచి సువాసన వస్తుంది, పుల్లటి వాసన, బ్యూటిఫుల్ స్మెల్. దాని నిమ్మకాయ ముక్కను కట్ చేసి నెమ్మదిగా నోట్లో పిండుకున్నారు. మీ నోట్లో ఆ మొత్తం పుల్లదనం పరుచుకుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిలో ఆ పుల్లదనం రాలేదు? ప్రతి ఒక్కరూ ఆ పుల్లదనం ఆస్వాదించుంటారు. ఆ నిమ్మకాయ టేస్ట్ ఏంటిది? ఇది నిజం జరగలేదు, కానీ మనం కేవలం జరిగినట్టు ఊహించుకోవడం వల్ల ఆ చల్లదనం తాకింది, ఆ షేప్ గుర్తుంచుకున్నాం, అలాగే కట్ చేయడం గుర్తుంచుకున్నాం, ఆ టేస్ట్ కూడా గుర్తుంది. అంటే మనకు అద్భుతమైన ఊహాశక్తి ఉంది, కానీ దీనిని మనం వాడుకోవట్లేదు. నిజంగా ఏ విధంగా వాడుకోవాలి ఊహాశక్తిని ఇప్పుడు చెప్పుకుందాం. అంతకంటే ముందు మన బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో, మన మెదడులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రైట్, రెండవది లెఫ్ట్. ఈ రైట్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్ మన ఇన్నోవేషన్కి, అంటే కొత్త కొత్త ఆలోచించడానికి, క్రియేటివిటీకి, అంటే సృజనాత్మకకి, ఆ తర్వాత ఊహాశక్తికి, ఇమాజినేషన్కి ఆధారభూతం. ఈ లెఫ్ట్ సైడ్ కేవలం ఏం చేస్తుందంటే లాజికల్ థింకింగ్ చేస్తుంది. అంటే ఇది సాధ్యమా, ఇది కాదా, ఇది చేయొచ్చా, ఇది చేయాలా అంటుంది. ఈ రైట్ సైడ్ ఏమో ఊహిస్తుంది, గొప్ప గొప్ప విషయాల గురించి చెప్తుంది. అయితే ఎప్పుడైతే మనకి రెండు బ్రెయిన్లు, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ మీద కోఆర్డినేషన్ ఉంటుందో, రెండు కలిసి పనిచేస్తాయో, మన ఊహాశక్తి, మన లాజికల్ థింకింగ్ అద్భుతంగా మారుతాయి. అయితే మరి ఈ రెండింటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే, మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే, దానికి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు. ఈజీగా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. రైట్? చేతుల్లో పట్టుకొని, రెండు చేతుల్ని పట్టుకొని ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి చేతి బొటన వేలు తీయండి, ఎడమ చేతి చిటికెన వేలిని. నౌ క్లోజ్. ఇప్పుడు రివర్స్. ఎడమ చేతి బొటన వేలు, కుడి చేతి చిటికెన వేలు, మళ్ళీ క్లోజ్, కమ్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్లోని ఈ రెండు పార్ట్ల మధ్య కోఆర్డినేషన్ వస్తుందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, ప్లస్ లాజికల్ థింకింగ్ వస్తుంది. ఇంకో ఎక్సర్సైజ్ చెప్తాను, చూడండి. వేడిట్లో పెట్టండి, మొత్తం వేలు 5 వేలు టచ్ చేయండి. చేసి ఈ బొటన వేలను ముందు తిప్పండి, ఇలా చుట్టూ క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. అలాగే ఈ వేలు
క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. ఈ విధంగా మొత్తం వేలను చేసుకుంటూ వెళ్తే మనకు ఈ రెండు బ్రెయిన్ పార్ట్స్ మధ్య కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది, మన థింకింగ్ పవర్ పెరుగుతుందన్నమాట. ఇది మన క్రియేటివ్ యొక్క గొప్ప విషయం. అయితే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒక ఉదాహరణకు అనుకుందాం. మీరు ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు అనుకోండి. మీరు మహా అంటే ఏం ఆశిస్తారు? మీ జీవితం గురించి ఏం ఆశిస్తారు? మహా అయితే పెట్రోల్ బంక్లో చిన్న గుమాస్తా నుంచి పెద్ద గుమాస్తాకు రావాలి, లేదా చిన్న గుమాస్తా నుంచి మేనేజర్ కావాలి, లేదంటే పెట్రోల్ బంక్ ఓనర్ కావాలి. అంతకంటే ఎక్కువ మన థాట్స్ పోవు, అంతే కదా. ఒక వ్యక్తి పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఆ పెట్రోల్ బంక్ ఓనర్ కావాలనుకోలేదు, ఆ కంపెనీకి CMD కావాలనుకోలేదు. అట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్లకు పెట్రోల్ సరఫరా చేసే కెపాసిటీ సంపాదించాలనుకున్నాడు. తను సొంతంగా ఆయిల్ రిఫైనరీ పెట్టిండు. ఎక్కడి దాకా వెళ్ళిందంటే తన కంపెనీ షేర్ హోల్డర్స్కి మీటింగ్ పెట్టడానికి చిన్న చిన్న హాల్ సరిపోక ఫుట్బాల్ మైదానంలో మీటింగ్ పెట్టిండు. తన కొడుకులకి 1000 కోట్ల ఆస్తి పంచిచ్చిండు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధీరుభాయ్ అంబానీ. ఒక సామాన్య గుమస్తా నుంచి ప్రపంచంలోని టాప్ 10 కోటీశ్వరులకు ఎదిగిండు. కారణం ఏంటి? ఇమాజినేషన్. ఈ ఇమాజిన్, నేను ఇక్కడ ఉన్నాను, ఇది ఓకే, ఇక్కడికి వెళ్ళాలి, అంత క్రియేటివిటీ ఆ ఇమాజినేషన్ వచ్చింది. ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చే దాని చైల్డ్ క్రియేటివిటీ, రెండు తేడా ఉంది. ఇది కల్పన, ఇది సృజనాత్మకత. ఈ కల్పన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. తర్వాత దానికి ప్రోడక్ట్ సక్సెస్. ఇమాజినేషన్ నుంచి క్రియేటివిటీ, క్రియేటివిటీ నుంచి సక్సెస్ వస్తుంది. మీరు ఏ సక్సెస్ చూడండి మీ లైఫ్లో, మీరు మొదట ఆలోచన వచ్చింది, ఆలోచన రాగానే మనం కొత్త కొత్త ఏం చేస్తే నీ సక్సెస్ కావాలని ఆలోచించారు, కొత్తగా ఆలోచించారు, ఆ నుంచి సక్సెస్. సో ఈ విధంగా ఏం చేసినా ఫస్ట్ మనకన్నిటికీ మూలాధారం ఇమాజినేషన్. అయితే ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. ఇక్కడ మీకు ఐన్స్టీన్ చెప్పిన ఒక ముఖ్య సూత్రం E=mc² గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది E=mc² అనగానే అది ఫిజిక్స్ మనకు సంబంధం అనుకుంటాడు. కానీ నిజానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ E=mc² కనిపెట్టింది ఇమాజినేషన్ గురించి చెప్పడానికి నేనంట. చూద్దాం. మన కల్పన ఒక శక్తి, మన ఊహ ఒక శక్తి, మన కళ ఒక శక్తి. అయితే మనం ఏమనుకుంటున్నామంటే శక్తి నిత్యత్వ నియమంలో శక్తిని సృష్టించలేము, చంపలేము. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంటుంది. శక్తి ఒకరి నుంచి మరొక రూపంకి వెళ్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, మనం ఏదైనా ఊహిస్తే అది నిజమవుతుంది. మన ఇమాజినేషన్ నిజమవుతుంది, మన కళ సాకారం అవుతుంది. డ్రీమ్ బికమ్స్ రియాలిటీ, ఇమాజినేషన్ బికమ్స్ ప్రోడక్ట్. ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా ఒకప్పుడు ఇమాజినేషన్, ఇప్పుడు ఏమైంది, ఒక ఆకారం వచ్చింది. చూడండి, E=mc²లో ఎనర్జీ, శక్తి మాస్గా మారుతుంది. కల్పనా శక్తి మాస్గా మారింది, ఇమాజినేషన్ మాస్గా మారింది, ఇమాజినేషన్ ద్రవ్యరాశిగా మారింది. ఇదే E=mc². సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన E=mc² అన్నిటితో పాటు దీనికి కూడా సరిపోతుందన్నమాట. రైట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనగానే మనం చాలామంది అతను గురించి చెప్పుకుంటప్పుడు అనుకుంటారు అన్నమాట, పెద్ద పెద్ద ల్యాబొరేటరీ ఉండేదేమని. ఆయనకు ఒకే ల్యాబొరేటరీ ఉంది, మెదడు. అతను 17.4% ఆఫ్ హిస్ బ్రెయిన్ ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చే సిద్ధాంతాలు చెప్పింది. ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు కావచ్చు, రేడియో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఐన్స్టీన్ది. ఆయన ల్యాబ్ ఏంటి తెలుసా? మెదడు, ఇన్స్ట్రుమెంట్లు, పేపర్, పెన్సిల్, అంతే, ఇంకేం వాడలేదు ఆయన. సో అది ఇమాజినేషన్ గొప్పతనం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మనం ముందుకెళ్ళే కంటే ముందు. కెమిస్ట్రీలో ఒక కెమికల్ కాంపోనెంట్ బెంజిన్ C6H6 ఉంటుంది. కార్బన్ 4 వరకు బంధాలు ఏర్పరచుకోగలదు ఒకసారి. కానీ 6 కర్బన పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక ఆకారం ఏ విధంగా సాధిస్తాయని చెప్పేసి సైంటిస్టులకు ఎవరికీ అర్థం కాలేదు. చాలా కష్టపడ్డారు, ఆకారం ఎట్లా చేద్దామని చెప్పేసి. ఎవరికి కాకపోతే చివరికి ఆగస్ట్ కెకులే
ఫ్రెడరిక్ ఆగస్ట్ కెకులే అనే అతను ఈ ఈ 6 కార్బన్లు 6 హైడ్రోజన్లు ఏ విధంగా ఒక దగ్గర చేరి ఒక ఆకారం వస్తాయని చెప్పేసి ఆలోచించి పడుకుంటే అతని మెదడులోకి ఒక ఆలోచన వచ్చింది, ఒక డ్రీమ్ వచ్చింది, ఒక ఇమాజినేషన్ వచ్చింది. అదేంటంటే ఒక పాము తిరుగుతూ దాని తలను దాని తోకతో పట్టుకుందనమాట, ఇట్లా రౌండ్గా. ఈ ఆలోచన రాగానే అతనికి వచ్చింది, అయితే 6 కర్బన పరమాణువులు షడ్భుజాకారంలో కలిసిపోతాయి, షడ్భుజాకారం ఉంటాయి, దానిలో 6 హైడ్రోజన్లు ఉంటాయి అని చెప్పేసి వచ్చింది. అంటే అసలు దాని బెంజిన్ రెజొనెన్స్ స్ట్రక్చర్ రావడానికి మూల కారణం ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ లేకపోతే ఈ రోజు కూడా బెంజిన్ స్ట్రక్చర్ కనుక్కునే వాళ్ళు కాదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇమాజినేషన్కి. ప్రతిరోజు సూర్యుడు ఉదయించి అలసిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లేస్లో నేను తీసుకుంటా, నేను లైట్ని ఇస్తా అని మనం దీపాలు వెలిగించుకుంటాం. సాయంత్రం కాగానే అందరూ సంధ్య వేళలో దీపాలకి నమస్కారం పెడతారు అన్నమాట. నేనేమంటానంటే ఆ నమస్కారాలు దీపాలు దేవుడికి కాదు, ఆ దీపాన్ని తయారు చేసిన ఒక సైంటిస్ట్కి, అతనే థామస్ ఆల్వా ఎడిసన్, మనకు లైట్ ఇచ్చిన గొప్ప దేవుడు. అంటే ఒక సైంటిస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ ఇమాజినేషన్. అంత గొప్పది ఇమాజినేషన్. ఇప్పుడు విద్యార్థులు జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి జీవితంలో స్పష్టమైన లక్ష్యం కలిగి ఉంటారు. ఆ లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఒక 10th క్లాస్ విద్యార్థి ఇమాజిన్ చేద్దాం, తన లక్ష్యం ఏంటి? 10 GPA సాధించడం. అదేం పెద్ద కష్టమైన పని కాదు, 100కు 92 ఈజీగా వస్తాయి, తెచ్చుకోవచ్చు. ఒక విద్యార్థి లక్ష్యం కనుక 10 GPA సాధించడం అయితే అతని ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? 10 GPA సాధించడం. ఒకసారి అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇమాజినేషన్ చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకుంటప్పుడు ఇది ఇమాజిన్ చేస్తే అతని మెదడు ఆ సక్సెస్ వైపు వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆ ఇమాజినేషన్ అతనికి హెల్ప్ అవుతుంది. ఏం చేయాలి చూద్దాం. ఇమాజిన్ 10 GPA సాధించాలని మీ కోరిక, బలమైన కోరిక. పరీక్షా ఫలితాలు వచ్చినాయి. ఆ రోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు, చాలా ఇష్టమైన డ్రెస్ వేసుకున్నారు, అద్భుతంగా రెడీ అయిపోయారు, స్కూల్కి వెళ్ళారు. వెళ్ళేసరికి చల్లని సాయంకాల వాతావరణం. మీ స్కూల్ టీచర్లు, మీ కరస్పాండెంట్, మీ పేరెంట్స్ అక్కడే ఉన్నారు స్కూల్లో. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ కరస్పాండెంట్, మీ ప్రిన్సిపల్, మీ హెడ్ మాస్టర్ ఎవరైనా కావచ్చు, లేదా మీ టీచర్లు చాలా ప్రేమతో మిమ్మల్ని స్పర్శిస్తూ మీ భుజం తడుతున్నారు. మీ తల్లిదండ్రులు హ్యాపీనెస్ ఉంది వాళ్ళ కళ్ళల్లో. మీ టీచర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూడండి. అక్కడ వాళ్ళ మాటల్ని వినండి. మీకోసం తెచ్చిన బొకేలోంచి మంచి సువాసన వెదలుతుంది. ఆ వాసన పీల్చుకోండి. ఆ దృశ్యాల్ని, ఆ టచ్ని ఫీల్ కండి. ఈ దృశ్యాన్ని మొత్తాన్ని ఇమాజిన్ చేసుకోండి. 70 mm స్క్రీన్లో చూస్తున్నట్టు ఆ దృశ్యాన్ని చూడండి, వినండి, ఆ స్పర్శను తాకండి, ఆ స్మెల్ని ఫీల్ కండి. వాళ్ళు నీకోసం తెచ్చిన స్వీట్స్, ఆ టేస్ట్ ఎంజాయ్ చేయండి. ఈ మొత్తం దృశ్యాన్ని కంప్లీట్ పిక్చర్ లాగా అనుకొని ఒక 70 mm స్క్రీన్లో ఒక్క 5 minutes చూడండి. మీ సక్సెస్ అది. మీ సంతోషము, చల్లని వాతావరణము, స్పర్శ, అక్కడ రకరకాల రంగుల యొక్క డిఫరెన్సెస్ అన్నీ, దాన్ని కంప్లీట్ ఇమాజినేషన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఆ సక్సెస్కి రెడీ అవుతుంది. సమయము కేవలం ఒక సాపేక్షితమైంది. ఇవాళ ఊహించింది రేపు నిజమవుతుంది ఖచ్చితంగా, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు బలంగా కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది పవర్ ఆఫ్ ఇమాజినేషన్. సో ఎప్పుడైతే ఈ బలంగా కోరుకున్నారో ఇది రోజు పడుకున్నప్పుడు ఇమాజిన్ చేయండి. రేపు ప్రొద్దున మీరు 5కు లేవాలంటే మీ మెదడు మిమ్మల్ని 4:45కి లేపుతుంది. ఎందుకంటే దానికి మీ సజెషన్ వెళ్ళిపోతుంది. నేను సక్సెస్ కావాలి అనే సజెషన్ మీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, అది మిమ్మల్ని లేపుతుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రొద్దున లేచిన తర్వాత పాజిటివ్ సజెషన్స్ చెప్పుకోండి, ఆటో సజెషన్ చెప్పుకోండి. రోజు పడుకునేటప్పుడు ఇది ఇమాజిన్ చేయండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు మన SSC ఎగ్జామ్స్లో, అంటే SSC పిల్లలకైతే, నాట్ ఓన్లీ SSC, ఆల్ ద స్టూడెంట్స్, ఈ ఇమాజినేషన్ ఏ విధంగా వాడుకోవాలి అకాడమిక్స్లో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్లో మనకు ఒక లెసన్ ఉంది తెలుగులో, భిక్ష. ఆ భిక్ష లెసన్లో వ్యాసుడు, అతని కోపము, శివుడు,
పరీక్ష విధానము, పార్వతీదేవి. ఇదంతా చదివిన తర్వాత, ఆ లెసన్ చదివిన తర్వాత, ఆ పాట పద్యం అది చదివిన తర్వాత దాన్ని మీరు విజువలైజ్ చేయండి. ఓ సినిమా చూడండి. ఏ విధంగా అయితే మనము భక్త రామదాస్ సినిమా చూసినామో, ఏ విధంగా అయితే మనము దేవుళ్ళ సినిమాలు చూస్తున్నామో, ఆ విధంగా ఒక మంచి పిక్చర్ చేసుకొని కలర్లో మీరే డైరెక్షన్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ పిక్చర్ చేసుకొని పెట్టుకోండి. సినిమా చేయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సినిమా మీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మెమరీలో. చాలా తేలికైన పని. జస్ట్ కళ్ళు మూసుకోండి, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్, ఫినిష్. ఒక బ్యూటిఫుల్ సినిమా వస్తుంది 70 ఎంఎంలో. సోషల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది మ్యాప్ విషయంలో టెన్షన్ పడతారు. సార్ నాకు మ్యాప్ గుర్తుండట్లేదు, నాకు స్టేట్స్ గుర్తుండట్లేదు, ప్లేసెస్ గుర్తుండట్లేదు, ఎట్లా? ఏం లేదు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇండియా మ్యాప్. మీరే భారతదేశ పటం అనుకోండి. జస్ట్ ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా వస్తే ఫస్ట్ పైనుంచి రైట్ టు లెఫ్ట్ రండి. జస్ట్ దిస్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్. కొంచెం కిందికి రండి, పంజాబ్. ఇక్కడ నుంచి కిందికి రండి, ఏమొస్తుంది మనకి ఇక్కడ? రాజస్థాన్. ఇంకో కిందికి రండి, గుజరాత్. ఇంకో కిందికి రండి, మహారాష్ట్ర. ఇంకో కిందికి రండి, కర్ణాటక. ఇంకొంచెం కిందికి రండి, కేరళ. టేక్ యూటర్న్ దేర్. ఒక యూటర్న్ తీసుకోండి అక్కడ, ఏది ఆగ్రామ్ దగ్గర తీసుకొని మళ్ళీ తమిళనాడు. కొంచెం పైకి వస్తే ఆంధ్రప్రదేశ్, మళ్ళీ కొంచెం పైకి వస్తే తెలంగాణ. ఈ విధంగా పైనుంచి ఒక షేప్లో వెళ్ళిననుకోండి, మీ లైఫ్లో మీరు అది మర్చిపోయే ప్లేసెస్ని. అట్లాగే ప్రపంచంలో దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాగే ఫస్ట్ ఇండియాని మిడిల్ చేసుకోండి. మీరు మిడిల్, ఇండియా మిడిల్ అనుకుంటే ఇటువైపు వెళ్తే ఏంటి మనకు? వాయువ్యంలో పాకిస్తాన్. ఇంకా పైకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడికి వస్తే నేపాల్, పక్కన టిబెట్, భూటాన్. కిందికి వెళ్తే ఇక్కడ బంగ్లాదేశ్. ఇట్లా జస్ట్ మీరు మిడిల్ చేసుకుంటే మీలో ఉన్న పార్ట్స్ అన్ని రాష్ట్రాలు, మీ చుట్టుపక్కల ఉన్నాయని దేశాలు. ఇంకో కిందికి వెళ్తే అక్కడ ఆస్ట్రేలియా. పైకి వెళ్తే ఇక్కడికి వెళ్తే చైనా. ఇట్లా జస్ట్ ఇమాజిన్ చేయండి. ప్రపంచ పటం మొత్తం మీ చుట్టే ఉంటుంది, మీరు మధ్యలో ఉంటారు. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఇది కేవలం ఏం కావాలి? ఇమాజినేషన్. ముందు చూడండి, పటాన్ని చూడండి, అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని దాన్ని విజువలైజ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఉంది. జీర్ణ వ్యవస్థ మొత్తం చదివింది అనుకోండి. మనం డీప్ వర్క్ చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో. ఏంటంటే అన్నీ వదిలిపెట్టేసి నేను ఒక్కనే ప్రశాంతంగా కూర్చొని నేను నా బుక్ తప్ప ఇంకెవరు ఉండదు అక్కడ. ఒక 40 నిమిషాలు చదవండి జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని, అన్ని ఎంజైమ్లు, వాటి వ్యవస్థ. ఆహారం తీసుకుని మొదలు పెడితే జీర్ణమై బయటకు వెళ్ళే వరకు మొత్తం సిస్టమ్ చదివిన తర్వాత దాన్ని ఒక 70 mm స్క్రీన్లో పెట్టుకొని విజువలైజ్ చేయండి. ఆహారం తిన్నారు, నోట్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ దాన్ని చూస్ చేశారు, ఇక్కడ టైలిన్ ఎంజైమ్ అటాచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్తో దిగుతుంది. ఇట్లా మొత్తం సిస్టమ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటే మీకు 70 mm సినిమా కనబడుతుంది. మన మెదడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే బొమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది, అక్షరాల కంటే కూడా. దాన్ని బొమ్మలుగా మార్చుకోండి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో కూడా అంతే. మీకు నీల్స్ బోర్ పరమాణు నమూనా ఉంది, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నీల్స్ బోర్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళండి. మీరు జస్ట్ కూర్చొని, ఆయన పరీక్ష చేస్తున్నాడు, ఆయన ప్రయోగం చేస్తున్నాడు, మీరు కూర్చొని చూడండి దాన్ని. అట్లా ఊహించండి. రూథర్ఫర్డ్ చేస్తున్నాడు, ఊహించండి. అప్పుడు ఏం చేయండి, రూథర్ఫర్డ్ పిలిచి ఆయన కూర్చోబెట్టి, నాన్న ఈ తప్పులు చేసిన నీ ఫార్ములా తప్పుందని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే మీరు దాన్ని విజువలైజ్ చేసిండ్రో అది మీకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. హిస్టరీకి వెళ్దాం. హిస్టరీకి వెళ్తే 1942 8 ఆగస్ట్ క్విట్ ఇండియా మూమెంట్, 9th ఆగస్ట్ అరెస్ట్లు. ఓకే, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇండియా ఇండిపెండెన్స్ 1947 వరకు చదివిన అనుకోండి. మీరు మొత్తం చదువుకున్నారు. ఏం చేయండి? కళ్ళు మూసుకోండి, వెళ్ళి మహాత్మా గాంధీతో మాట్లాడండి, నెహ్రూతో మాట్లాడండి, మహమ్మద్ అలీ జిన్నాతో మాట్లాడండి. ఇదంతా మీరు విజువలైజ్ చేసుకోండి. ఒక సినిమా తీయండి. ఏ విధంగా గాంధీ సినిమా వచ్చిందో ఒక మీరే సినిమా తీసుకోండి, మీరే డైరెక్టర్. దానికి ఒక 70 mm స్క్రీన్ వేసుకోండి, సినిమా హాల్కి వెళ్ళండి, కూర్చోండి, ఆన్ చేయండి, చూడండి ఏమేం జరిగిందో. ఇక్కడ ఇంకొక చిన్న టెక్నిక్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇయర్స్ గుర్తుండవు. ఈ మధ్య సినిమాలో కొత్త ట్రెండ్ వచ్చింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ కింద ప్లేస్ అండ్ డేట్ ఇస్తున్నారు, ప్లేస్ అండ్ సంవత్సరం ఇస్తున్నారు. అట్లా మీరేం చేయండి, టైప్ చేయండి బాంబే. అప్పుడు బాంబే 1942 8th ఆగస్ట్ టైప్ అయిపోయింది. సినిమా కనబడుతుంది, ఇక్కడ కింద టైప్ అయింది. అది మీ మెమరీకి వెళ్ళిపోతుంది, అది మీకు గుర్తుండిపోతుంది. ఈ విధంగా ప్రతి విషయాన్ని మనము విజువలైజ్ చేసుకొని, ఇమాజిన్ చేసుకొని పర్మనెంట్ మెమరీలో పెట్టుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, వెదర్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ
మ్యాథ్స్, బయాలజీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎవ్రీథింగ్. ఇప్పుడు నిక్ ఓజనిక్ ఉన్నాడు. ఫస్ట్ లెసన్ యాటిట్యూడ్ ఇస్ అల్టిట్యూడ్. ఏం చేస్తారు? నిక్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి మీరు. ఇమాజిన్ నిక్ ఈజ్ సిట్టింగ్ విత్ యూ అండ్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్. ఓకే, ఆయన జీవితాన్ని గురించి మీరు ప్రశ్నలు అడిగి ఆయన జవాబు చెప్తాడు. మీకు లెసన్లో ఉందంతా. సో లెసన్ని బొమ్మలు కాకుండా, ఏది అక్షరాలు కాకుండా బొమ్మలుగా మార్చుకోండి. స్టోరీ హౌస్ ఉంది. ఏం చేస్తారు? ఆ పాత్రల్ని యాక్ట్ చేయమని చెప్పండి, మీరు కూర్చొని సినిమా చూడండి. అవన్నీ మాట్లాడుకుంటాయి, అవన్నీ జరుగుతాయి, మీకు గుర్తుంటుంది. అది అప్పుడు మీకు ఏ రకమైన ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సిసిఈ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో అది మెమరీ కంటే కూడా అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. సో ఏం చేస్తారు మీరు? ఎప్పుడైతే మీరు దాన్ని పూర్తిగా సినిమాగా మార్చుకొని చూశారో మీరు ఏ విషయాన్ని మర్చిపోరు, అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు. 10 GPA సాధించడము చాలా తేలిక ఎప్పుడైతే మీరు ఈ విజువలైజేషన్ని, ఇమాజినేషన్ని వాడుతారో అప్పుడు. సో మీ క్రియేటివిటీని, మీ విజువలైజేషన్ని వాడుకోండి. ఇది చేసేటప్పుడు ద మోర్ సెన్సారీ ఆర్గన్స్ ఇన్వాల్వ్, ద మోర్ యూ రిమెంబర్. అంటే చూడడము, వినడము, ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ ఫీల్, ఆ భావోద్వేగాల్ని మీరు దాన్ని ఊహించడం మొదలుపెట్టండి. మహాత్మా గాంధీ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన ఏ విధంగా మాట్లాడుతుంటాడు, బహుశా అక్కడ ఆయన ఫీలింగ్స్ ఏ విధంగా ఉండి ఉంటాయి. మహమ్మద్ జిన్నా ఏ విధంగా రియాక్ట్ అయి ఉంటాడు, అది ఎక్స్పెక్ట్ చేయండి, దాన్ని ఊహించండి. అట్లాగే ఫస్ట్ వరల్డ్ వార్ ఉంది, సెకండ్ వరల్డ్ వార్ ఉంది. ఆ వరల్డ్ వార్ ఏం చదివిన తర్వాత కూర్చోండి, ఆ వరల్డ్ వార్ మొత్తాన్ని మీరు ఇమాజిన్ చేయండి, సినిమా చూడండి. వెరీ సింపుల్. ఎవ్రీథింగ్ జస్ట్ మేక్ ఇట్ ఇంటూ ఎ ఫిల్మ్. యూ క్యాన్ సీ వండర్స్ అండ్ మిరాకిల్స్. యూ నెవర్ ఫర్గెట్ ఎనీథింగ్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. అన్నిటికంటే గొప్ప శక్తి ఈ ఇమాజినేషన్. దీన్ని పూర్తిగా వాడుకోండి. అంటే ఈ ఇమాజినేషన్ ఎప్పుడైతే మీరు మారడం మొదలు పెడతారో అన్ని సబ్జెక్టులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఎవ్రీవేర్, జస్ట్ యూజ్ ఇట్. మీరు దీన్ని ఇమాజినేషన్ మొదలుపెట్టండి, అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. సిసిఈ ప్యాటర్న్లో ఇమాజినేషన్ ఎక్సలెంట్ హెల్ప్ చేస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఏది బైహెర్ట్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి. సో ఈ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఉపయోగించుకొని మీరు 10 GPA సాధిస్తారని, నాట్ ఓన్లీ 10 GPA, నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఆల్ ద పీపుల్, మీ జీవితంలో అద్భుతాలు సాధిస్తారని. ఇది ఎడ్యుకేషన్తో అయిపోదు, ప్రతి దగ్గర ఇమాజినేషన్ హెల్ప్ అవుతుంది, మీ జీవితానికి హెల్ప్ అవుతుంది. కనుక ఇమాజినేషన్ని మోర్ ప్రాక్టీస్ చేయండి. అట్లాగే దానిలో ఎక్కువ కలపండి వీటిని. ఏది? పిక్చర్, వాయిస్, ఫీలింగ్స్, స్మెల్, టేస్ట్. ఎన్ని ఎక్కువ ఆడైతే అంతకు గుర్తుండిపోతుంది. ఓకే, మీరు ఎస్ఎస్సిలో లేదా మీ రాబోయే ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.